నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని మంగళ పద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కామ్యకవనంలో ఉండే ధర్మరాజ ప్రభుతులు మార్కండేయ మహర్షి ద్వారా యుగాంత కాలంలో 4 యుగాలు జరిగిపోయిన తర్వాత ఉండేటువంటి సందర్భాన్ని తెలుసుకుంటూ అనేక విషయాలను వింటూ ఉన్నారు. అందులో కలికాలం యొక్క చివరి భాగంలో ఇలా ఉంటుంది అని మార్కండేయ మహర్షి గారు చెబుతూ, ద్విజాతి పూర్వకో లోకః క్రమేణ ప్రభవిష్యతి తతః కాలాంతరేణ్యస్మిన్ పునర్లోక వివృద్ధయే. ఓ ధర్మరాజా, బ్రాహ్మణులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, క్షత్రియులు అకారణంగా యుద్ధాలు చేస్తున్నారు, వైశ్యులు వారి వ్యాపారంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, శూద్రులు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా కూడా ఎందుకు తెలుసా? లోకః క్రమేణ ప్రభవిష్యతి. ఎందుకు అంటే తతఃకాలాంతరేణ్యస్మిన్ పునర్లోక వివృద్ధయే. మరొక్కసారి లోకం వృద్ధిని పొందాలి కదా, అనగా సత్యయుగం కృతయుగం మరొక్కసారి రావాలంటే కలియుగం అనేది అంతమవక తప్పదు. భవిష్యంతి పునర్దైవం అనుకూలం యదృచ్ఛయా యదా సూర్యశ్చ చంద్రశ్చ తథాతిష్య బృహస్పతి ఏకరాశౌ సమేష్యంతి ప్రవత్సంతి యతదా కృతం కాలవర్షీ చ పర్జన్యః నక్షత్రాణి శుభాని చ. ఇంతవరకు కూడా ఆ కలికాలం యొక్క చివర ఎంత ఉంటుందో అని విని విని మనం విసిగిపోయాం. అది తెలుసుకున్నటువంటి మహర్షి గారు చాలా చక్కగా ఇక సత్యయుగం ప్రారంభం ఎలా ఉంటుందో చెబుతున్నారు. ఎప్పుడైతే దైవం మనకు అనుకూలంగా ఉంటుందో అప్పుడు ఒకే రాశిలో అనగా పుష్యమి నక్షత్రంలో సూర్యుడు, చంద్రుడు మరియు గురువు ముగ్గురు కూడా ప్రవేశిస్తారు. వారు ముగ్గురు ప్రవేశించడం వలన కాలమంతా కూడా సుభిక్షంగా మారిపోతుంది. కాలవర్షీచ పర్జన్యః. ఎప్పుడైతే వర్షం కురవాలో అటువంటి సందర్భంలోనే వర్షాలు కురుస్తూ ఉంటాయి. నక్షత్రాలను కూడా శుభమైనటువంటి ఫలాలని మనకు అందిస్తూ ఉంటాయి. ప్రదక్షిణాగ్రహాశ్చాపి భవిష్యంత్యనులో మగాః క్షేమం సుభిక్షమారోగ్యం భవిష్యతి నిరామయం. ఇంతవరకు కూడా అపసవ్యలో తిరిగినటువంటి గ్రహాలన్నీ కూడా ఇప్పుడు సవ్య దిశలో అనగా అనుకూలమైనటువంటి స్థితిలో వాటిని గమనాన్ని పొందుతాయి. తద్వారా లోకమంతటా కూడా శుభమే చేకూరుతుంది. క్రమంగా క్షేమము, సుభిక్షము, ప్రజలందరికీ కూడా ఆరోగ్యము అవన్నీ కూడా చేకూరుతాయి. కల్కి విష్ణు యశానామ ద్విజః కాల ప్రచోదితః ఉత్పత్స్యతే మహావీర్యో మహాబుద్ధి పరాక్రమః. కాలప్రచోదితుడైనటువంటి విష్ణు పరమాత్మ తను కల్కిగా పుడతాడు అని వ్యాస భగవాన్ వారు చెబుతున్నారు. పరమాత్మకి కాల ప్రచోదన అనేది అవసరం లేదు. కాల ప్రచోదన అనేది మనకు అవసరం. ఉదయం 6 గంటలకి నిద్ర నుండి లేవాలి, పిల్లలందరూ కూడా 8 గంటలకి వారి వారి విద్యాలయాలకు వెళ్ళాలి, ఉద్యోగస్తులు ఉద్యోగానికి వెళ్ళాలి. ఈ విధంగా కాలం యొక్క ప్రచోదన అనేది మనకుంటుంది, కానీ పరమాత్మకు కాలం యొక్క నిర్బంధం లేదు. ఎందుకంటే దేశానికి దేశతః కాలతః గుణతః అతీతుడైన వాడు పరమాత్మ. కానీ కాల ప్రచోదిత అనే దానికి అర్థం ఏం చెప్పాలంటే ఆయా కాలాలకు అటువంటి పనులు చేయాలనే గొప్ప సంకల్పం కలిగిన వాడు పరమాత్మ. స్వయం తనను తాను ప్రచోదించుకుంటూ పరమాత్మ కల్కిగా పుడతాడు. ఉత్పత్స్యతే మహావీర్య. గొప్ప బుద్ధి మహాపరాక్రమాన్ని పొందినటువంటి పరమాత్మ కల్కిగా అప్పుడు ఉద్భవిస్తాడు. అతను ప్రజల యొక్క శ్రేయస్సు కోసమే తను అవతరిస్తాడు. కాబట్టి ఆ పరమాత్మని కల్కి అని అందరూ కూడా సంబోధిస్తూ ఉంటాడు. సంభూత శంబల గ్రామే బ్రాహ్మణ వసతే శుభే మనసా తస్య సర్వాణి వాహనాన్యాయుధాని చ. ఇంకొక శ్లోకంలో కూడా ఏకాన్వయంలో చెబుతూ ఉపస్థాస్యంతి యోధాశ్చ శస్త్రాణి కవచాని చ సధర్మ విజయీ రాజ చక్రవర్తి భవిష్యతి. ఆ పరమాత్మయే శంబల అనే గ్రామంలో ఒక బ్రాహ్మణ వంశంలో పుడతాడు. ఆ పరమాత్మ యుద్ధరంగంలో నిలబడి తను సంకల్పం చేసిన వెంటనే పరమాత్మ యొక్క వాహనాలు
పరమాత్మ యొక్క ఆయుధాలు, అలాగే శస్త్రము, కవచము ఇత్యాది అన్ని కూడా పరమాత్మ దగ్గరికి వస్తాయి. పరమాత్మ ఏ సంకల్పం అనగా అలా తీసుకురావాలనే లేదు. అలా సంకల్పం చేసిన వెంటనే అవన్నీ కూడా ఆ పరమాత్మ దగ్గరికి వస్తాయి. పరమాత్మ ధర్మపక్షాన నిలబడి ధర్మస్థాపన చేస్తాడు. ఆ పరమాత్మగే చివరికి ఈ కలియుగంలో చివరి చక్రవర్తిగా ఉంటాడు. దాన్నే కల్కి శకము అని కూడా పిలువబోతూ ఉంటారు. సచేమం సంకులం లోకం ప్రసాదముపనిష్యతి ఉత్థితో బ్రాహ్మణో దీప్తః క్షయాంత కృదుదారధీహి. ఆ ఉదారం అనగా విశాలమైనటువంటి బుద్ధి కలిగిన వాడు, సత్సంకల్పం కలిగిన వాడు, లోకక్షేమం కోసం ఎంతో తపించేటువంటి ఆ పరమాత్మ తేజస్వి అయినటువంటి ఒక బ్రాహ్మణుని ఇంట పుట్టినవాడై ప్రపంచమంతటా కూడా ఆనందాన్ని చేకూరుస్తాడు, అందరి కూడా సుఖాన్ని చేకూరుస్తాడు. కలియుగం అంతం చేయడం కోసమే ఆ పరమాత్మ తను ఈ అవతారాన్ని పొందాడు. సంక్షేపకో హి సర్వస్య యుగస్య పరివర్తకః ససర్వత్ర గతాన్ క్షుద్రాన్ బ్రాహ్మణైః పరివారితః ఉత్సాదయిష్యతి తదా సర్వమ్లేచ్ఛగణాన్ ద్విజః. ప్రపంచంలో ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలందరూ కూడా అధర్మాన్ని పొంది ఉన్నారు. ఇక వారిలో అధర్మ భూయిష్ఠులైన వారిని సంహరించకపోతే ప్రపంచం తర్వాత శుభగతిని పొందదు. కాబట్టి సంక్షేపకః, ఉన్నటువంటి దుష్టుల సంక్షేపం అనగా వారిని సంహరించడమే సంకల్పంగా కలిగినటువంటి ఆ పరమాత్మ యుగస్య పరివర్తకః, ఆ సత్యయుగానికి మార్చాలి ఈ భూమిని అనే ఒక సత్సంకల్పం కలిగిన వాడి ఎక్కడైతే క్షుద్రజనులు ఉన్నారో, దుష్టులున్నారో వారినందరిని కూడా వెతికి వారినందరిని కూడా సంహరించి ధర్మస్థాపనను చేస్తాడు పరమాత్మ అని చెబుతూ ఇక్కడికి 190వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 191వ అధ్యాయంలో మార్కండేయ మహర్షి గారు చెబుతూ ఉన్నారు. మార్కండేయ ఉవాచ తతశ్చోరక్షయం కృత్వా ద్విజేభ్య పృథివీమిమాం వాజిమేధే మహాయజ్ఞే విధివత్ కల్పయిష్యతి. ఓ ధర్మరాజా, అప్పుడా కల్కి భగవానుడు భూమిపైన ఉన్నటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో, చోరులు, ములేచ్ఛులు ఇత్యాది దుష్టులు, ధర్మాన్ని నిందించేవారు, అధర్మాన్ని పొగిడేవారు, ధనం కోసం ఏదైనా పనులు చేసేవారు, ఈ విధంగా ఎవరైతే ఉన్నారో వారినందరూ కూడా సంహరిస్తాడు. అలాగే శాస్త్రోక్త ప్రకారంగా అనేక అశ్వమేధ యాగాలను చేస్తాడు. సమస్త భూమండలాన్ని కూడా బ్రాహ్మణులకు దానంగా ఇస్తాడు. ఎన్నో దక్షిణలు ఇస్తాడు. ఎవరికెవరికి ఏమేమి కావాలో వారికి వారు కోరిన అన్ని పదార్థాలను కూడా పరమాత్మ జాతి భేదం లేకుండా అందరికీ ప్రసాదిస్తాడు. స్థాపయిత్వా చ మర్యాదాః స్వయంభూ విహితా శుభాః వనం పుణ్యయశః కర్మ రమణీయం ప్రవేక్షతి. ఇంతవరకు కూడా అధర్మం తన నాశనాన్ని పొందింది, ధర్మం నాశనాన్ని పొందింది. కానీ పరమాత్మ స్థాపయిత్వాచ మర్యాదాః, ఎవరు ఏ ఏ ధర్మాలను చేయాలో వారి ధర్మాలను ఆచరించే విధంగా అన్ని అనుకూలతను చేకూర్చిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మగారు చేసినటువంటి ఏవైతే నియమాలు ఉన్నాయో ఆ నియమాలన్నిటినీ కూడా ధర్మబద్ధంగా అందరూ ఉండాలనే సత్సంకల్పంతో అటువంటి నియమాలను పరమాత్మ ఈ భూలోకంలో స్థాపన చేసి పరమాత్మ రమణీయమైనటువంటి వనాన్ని ప్రవేశిస్తాడు. అనగా పరమాత్మ కూడా వానప్రస్థానికి వెళ్ళిపోతాడు. కల్కిగా పుట్టినటువంటి పరమాత్మ ధర్మస్థాపన చేసి వనాలకు వెళ్ళిపోతాడు. తచ్చీలమనువర్త్స్యంతి మనుష్యా లోకవాసినః విప్రైశ్చోరక్షయశ్చైవ కృతే క్షేమం భవిష్యతి. అప్పుడిక మనుషులందరూ కూడా మనువు ఎటువంటి శీల స్వభావాలను చెప్పాడో అటువంటి శీల స్వభావాలు అనగా మనుస్మృతి అనే గ్రంథం. మనుస్మృతి అనే గ్రంథం పరమ ప్రమాణమైనది. అందులో కొన్ని వాక్యాలను పెట్టుకొని ఆ వాక్యాలు అప్రమాణాలను చెబుతారు. వారందరూ కూడా ఎవరైతే అప్రమాణం చెబుతూ ఉంటారో పూర్వవాక్యాన్ని గాని తర్వాత వాక్యాన్ని గాని వినకుండా కేవలం ఒక వాక్యాన్ని పట్టుకుని ఈ గ్రంథమే అప్రమాణమని చెబుతూ ఉంటారు. కానీ మహాభారతం స్పష్టంగా చెబుతుంది ఆ మనుస్మృతి ప్రకారంగానే భావి కాలంలో యుగస్థాపన అనేది జరుగుతుంది. విధంగా సత్యయుగంలో బ్రాహ్మణాదులకు అందరికి కూడా అన్ని శత్రు భయాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రపంచమంతా కూడా మళ్ళీ కళ్యాణమయంగా ఉంటుంది. నాజినాని శక్తిశ్చ త్రిశూలాన్యాయుధాని చ స్థాపయన్ ద్విజశార్దూలో దేశేషు విజితేషు చ సంస్తూయమానో విప్రేందైః మానయానో ద్విజోత్తమాన్ కల్కే చరిష్యతి మహీం సదా దస్యువధేరతః. ఇంతవరకు అనగా కలికాలం యొక్క క్షయకాలంలో
ఎక్కడైనా సుదర్శన చక్రాన్ని గాను ఆ సుదర్శన చక్రం యొక్క గుర్తును చూస్తే చాలు, త్రిశూలం యొక్క గుర్తును చూస్తే చాలు అందరూ కూడా మండిపడేవారు. వారందరూ కూడా అధర్మాన్ని ఆచరించేవారు కాబట్టి ధర్మబద్ధమైనటువంటి ఇటువంటి చిహ్నలు అనగా గుర్తులు చూస్తే వారికి ఎక్కువగా కోపం వచ్చేది. కానీ పరమాత్మ అటువంటి గుర్తుల్నే ఇప్పుడు శుభప్రదంగా అంతటా కూడా ప్రచారం చేస్తాడు. కృష్ణాజినము, శక్తి ఆయుధము, త్రిశూలము, శంఖచక్ర గదా పద్మలు, ఇటువంటి అన్ని శుభ చిహ్నలు, స్వస్తికము, శ్రీకారము, వీటిని అన్నిటిని కూడా పరమాత్మ అంతటా కూడా వ్యాపింపజేసి తను ఆ ధర్మాన్ని స్థాపిస్తూ బ్రాహ్మణాదులు వారందరూ కూడా స్తోత్రం చేస్తూ ఉండగా పరమాత్మ వారికి అందరి కూడా యథోచితమైనటువంటి సత్కారాలను, యథోచితమైనటువంటి దానాలను ఇస్తూ పరమాత్మ ధర్మస్థాపన చేస్తాడు. హామాత తాత పుత్రేతి తాస్తా వాచస్సు దారుణాః విక్రోశమానాన్ సుభృశం దస్యూన్యేష్యతి సంశయం. ఎవరైతే తమ శత్రువుల వలన ఇబ్బందులు పడుతూ అనగా బాధింపబడుతూ గట్టిగా ఆర్తనాదాలు చేస్తారో, అయ్యో అమ్మ లేకపోతే నాన్న, తండ్రి, ఈ విధంగా ఎటువంటి ఆర్తనాదాలు విన్నా కూడా పరమాత్మ వెంటనే కల్కి పరమాత్మ అక్కడ ప్రత్యక్షమై ఆ శత్రువును నాశనం చేసి ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉంటారో, దుఃఖాన్ని పొందుతూ ఉంటారో వారికి సుఖాన్ని చేకూరుస్తాడు. తథో ధర్మ వినాశో వై ధర్మ వృద్ధిశ్చ భారత భవిష్యతి కృతే ప్రాప్తే క్రియావాంశ్చ జనాస్తథా. అప్పుడు పరమాత్మ ఆ విధంగా ధర్మస్థాపన చేసిన తర్వాత అధర్మం అనేది నశిస్తుంది, ధర్మమే వృద్ధిని పొందుతుంది. ఇక ప్రజలందరూ కూడా వారి వారి కర్మలను చక్కగా ఆచరిస్తూ ఉంటారు. అందరూ కూడా యజ్ఞయాగాదులు చేస్తారు. ఆరామాశ్చైవ చైత్యాశ్చ తటాకా వసతాస్తథా పుష్కరణ్యశ్చ వివిధాః దేవతాయతనాని చ యజ్ఞక్రియాశ్చ వివిధాః భవిష్యంతి కృతే యుగే బ్రాహ్మణా సాధవశ్చైవ మునయశ్చ తపస్వినః. అంతటా కూడా ఆరామాలు, అలాగే చైత్యాలు అనగా దేవాలయాలు, అనేక తటాకాలు, అనేక వనాలు, అనేక పుష్కరిణులు, అనేక దేవాలయాలు, యజ్ఞక్రియలు ఇవన్నీ కూడా ప్రారంభమవుతాయి. బ్రాహ్మణులు, సాధుజనులు, అలాగే తపస్సులు వీరందరూ కూడా వారి వారి కర్మలను చక్కగా ఆచరిస్తూ ప్రపంచానికి మంగళాన్ని చేకూరుస్తారు. ఆశ్రమాః హతపాఖండాః స్థితాః సత్యరతాః ప్రజాః జనిష్యంతి చ బీజాని రోప్యమానాని చైవః. ఇంతవరకు కూడా ఆశ్రమంలో పాఖండులు ఉన్నారు. వారందరూ కూడా ఎన్నో ఆశ్రమంలో వారి అనేక వేషాలను వేసుకుంటూ ఆశ్రమాన్ని అడ్డుగా పెట్టుకుని ధనార్జన చేస్తూ ఉన్నారు. ఇక అటువంటి వారిని పరమాత్మ తను సంహరించి వేశాడు. ఎవరైతే సత్యాన్ని పలికే ప్రజలున్నారో, సచ్చీలులు ఉన్నారో వారినే ఆ ఆశ్రమానికి పరమాత్మ అప్పచెప్తాడు. ఇంతవరకు కూడా ఎన్నో బీజాలు అనగా మొలక వేస్తే బీజాలు మనం అలా నాటితే అవన్నీ కూడా మొలకనిచ్చేవి కావు. కానీ ఇకపైన సత్యయుగం ప్రారంభానికి సూచకం ఏమిటి అంటే వేసినటువంటి ప్రతి విత్తనం కూడా అలా మొలకనిస్తుంటుంది. అవన్నీ కూడా విశిష్టమైనటువంటి ఫలాలని, పుష్పాలని అందిస్తూ ఉన్నాయి. సర్వే శ్రుతుషు రాజేంద్ర సర్వం సస్యం భవిష్యతి నరాదానేషు నిరతాః వ్రతేషు నియమేషు చ. అన్ని ఋతువులలో ఆయా ఋతువులకు అనుగుణంగా ధాన్యాలు అలాగే ఫలపుష్పాలు బాగా విరవిగా పండుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా దానాలను, వ్రతాలను, ఆతిథ్యాదులను ఇత్యాది సత్కర్మలను నియమంగా వారందరూ కూడా అనుష్ఠిస్తూ ఉన్నారు. జపయజ్ఞపరా విప్రాః ధర్మకామాముదాయుతాః పాలయిష్యంతి రాజానః ధర్మేణేవాం వసుంధరాం. బ్రాహ్మణులు వారి వృత్తి అయినటువంటి యజ్ఞము, జపము, అలాగే అధ్యయనము, ఇటువంటి ధర్మబద్ధమైనటువంటి వృత్తిలో వారందరూ కూడా మునిగి ఉంటారు. క్షత్రియులందరూ కూడా ఈ భూమండలాన్ని వారు చక్కగా పాలిస్తూ ఉంటారు, ధర్మబద్ధంగా పాలిస్తూ ఉంటారు. వ్యవహార రతా వైశ్యాః భవిష్యంతి కృతే యుగే షట్కర్మ నిరతా విప్రాః క్షత్రియాః విక్రమే రతాః శుశ్రూషాయాం రతాః శూద్రాః తథా వర్ణత్రయస్య చ ఏష ధర్మ కృతయుగే త్రేతాయాం ద్వాపరే తథా. వైశ్యులు ఏ విధంగా అయితే వ్యవహారం చేయాలో, ఎటువంటి వ్యాపారం చేయాలో ధర్మబద్ధంగా వారందరూ కూడా వ్యాపారాన్ని చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణులు షట్కర్మ నిరతులై ఉన్నారు. యజ్ఞాన్ని చెయ్యాలి, యజ్ఞాన్ని చేయించాలి.
అధ్యయనం, వేదాలను చదవాలి, వేదాన్ని అధ్యయనం చేయించాలి, దానం ఇవ్వాలి, దానం తీసుకోవాలి. ఇటువంటి షట్కర్మలను వారు చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇక మిగతా వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను వారు సేవిస్తూ ఉన్నారు. ఇటువంటి కృతయుగం యొక్క ధర్మం త్రేతాయుగంలో అలాగే ద్వాపర యుగంలో కూడా కొనసాగుతుంది. పశ్చిమే యుగకాలే చ యస్సతే సంప్రకీర్తితః సర్వలోకస్య విదిత యుగ సంఖ్యా చ పాండవ. ఇక ఈ విధంగా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, అలాగే కలియుగం, ధర్మం, ఈ 4 యుగాల్లో కూడా ధర్మం ఎలా ఉంటుందో ఇంతదాకా కూడా నీకు చెప్పాను. ఇందులో యుగాల యొక్క సంఖ్యను కూడా నీకు చెప్పాను. అనగా ఇన్ని సంవత్సరాలైతే ఒక యుగం, తర్వాత ఇటువంటి 4 యుగాలైతే ఒక మహాయుగం, ఇటువంటి 4 మహాయుగాలు ఇన్ని అయితే ఒక కల్పము. ఈ విధంగా ఏవైతే ప్రభేదాలు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా నీకు వివరించాను. ఏతత్తే సర్వమాఖ్యాతం అతీతానాగతం తథా వాయు ప్రోక్తం మనుస్మృత్య పురాణం ఋషి సంస్థుతం. ఈ అన్ని విషయాలను కూడా ఎక్కడ చెప్పారో తెలుసా? వాయు ప్రోక్తం అనుస్మృత్య పురాణం ఋషి సంస్థుతం. సాక్షాత్తుగా వాయు భగవానుడు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత వర్ణించినటువంటి పురాణ విశేషాలు నీకు తెలిపాను. అనగా వాయు పురాణంలో, అలాగే బ్రహ్మ పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో, బ్రహ్మవైవర్త పురాణంలో భావి బ్రహ్మగా వచ్చేటువంటి వాయుదేవుడు ఎన్నో కాలాలు, అనగా కలికాలం యొక్క ప్రభావాన్ని, కలికాలం తర్వాత వచ్చేటువంటి సత్యయుగం, ఆ సత్యయుగం యొక్క ప్రభావాన్ని, దాని కారణాలు కూడా చక్కగా విస్తారంగా చెప్పాడు. అటువంటి విషయాలనే నీకు నేను చెప్పాను అని మార్కండేయ మహర్షి గారు చెబుతూ ఉన్నారు. ఏవం సంసార మార్గామే బహుశ్చిరజీవినా దృష్టాశ్చైవానుభూతాశ్చ తాంస్తే కథితవానహం. ఓ ధర్మనందన, నేను చిరంజీవిని, అనగా చిరకాలం వరకు కూడా జీవించే గొప్ప వరాన్ని పొందిన వాడిని. అందుకోసం ఈ సంసార మార్గాన్ని అనేక సార్లు చూశాను. ఎన్నోసార్లు ప్రళయం జరుగుతుంది నా కళ్ళ ముందే. ఆ ప్రళయాన్ని దర్శిస్తూ ఉన్నాను. ఆ పరమాత్మ యొక్క లీలను నేను ఆస్వాదిస్తూ ఉన్నాను, అనుభవిస్తూ ఉన్నాను. అందుకోసం నీకు నేను సమగ్రంగా చెప్పగలిగాను. అంటే ఈ అన్ని విషయాలను కూడా నేను ఏదో ఒక్కసారి చూసింది కాదు, పలుమార్లు చూసిన విషయాలను నీకు చెబుతూ ఉన్నాను. ఇదం చైవాపరం భూయః సహ భ్రాతృభిరచ్యుత ధర్మ సంశయ మోక్షార్థం నిబోధ వచనం మమ. కానీ ఒక విషయాన్ని చెబుతాను విను ధర్మరాజా. నీ సోదరులతో కలిసి నా యొక్క మాటను జాగ్రత్తగా విను. దాని ద్వారా నీకు ధర్మ విషయంలో ఏవైనా సంశయాలుంటే ఆ అన్ని సంశయాలను కూడా పరిహారం అవుతాయి. అదేమిటి అంటే నీకు హితకరమైనటువంటి ఒక వచనాన్ని చెబుతాను. ధర్మే త్వయాత్మా సంయోజ్య నిత్యం ధర్మభృతాం వర ధర్మాత్మా హి సుఖం రాజన్ ప్రేత్య చేహ చనందతి. ఓ ధర్మరాజా, నీవు ఎప్పుడైనా సరే ధర్మాన్ని చక్కగా పాలించు. ధర్మం అనేది ఇహలోకంలో అలాగే పరలోకంలో కూడా నీకైనా మరొకరికైనా సుఖాన్ని అందిస్తుంది. అందుకోసం నీవెప్పటికి కూడా ధర్మ మార్గంలోనే ఉండవలసి ఉంటుంది. అలాగే నిబోధచ శుభాం వాణీం యాం ప్రవక్ష్యామి తే నఘ న బ్రాహ్మణో పరిభవః కర్తవ్యస్తే కదాచన. ఓ పుణ్యాత్మ, ఓ ధర్మరాజా, నేను చెప్పేటువంటి మరొక శుభకరమైనటువంటి మాటలు విను. అనగా నీవు దేన్నైతే ఆచరించాలో అటువంటి మాటలు నీకు చెబుతాను. ఎప్పుడైతే బ్రాహ్మణుడు క్రోధాన్ని పొందుతాడో ఈ సమస్త ప్రపంచం కూడా దహించిపోతుంది. అందుకోసం బ్రాహ్మణ యొక్క అవమానాన్ని, బ్రహ్మజ్ఞాని యొక్క అవమానాన్ని ఎప్పుడు కూడా నీవు చేయవద్దు. బ్రాహ్మణ కుపితో హన్యాత్ అపి లోకాన్ ప్రతిజ్ఞయా మార్కండేయ వచ శ్రుత్వా కురుణాం ప్రవరో నృపః. బ్రాహ్మణునికి కోపం వస్తే చాలు అన్ని లోకాలు కూడా దహింపబడతాయి. అందుకోసం బ్రాహ్మణుల యొక్క, అనగా బ్రహ్మజ్ఞానులు ఎవరైతే ఉంటారో వారిని ఎప్పటి కూడా అవమానించవద్దు. వారు అవమానాన్ని పొందితే గాని వారు ఇటువంటి సంకల్పాలను చేయరు, కాబట్టి వారిని ఎప్పుడు అవమానించవద్దు అని చెప్పిన తర్వాత అప్పుడు వైశంపాయనువాచ ఉవాచ వచనం ధీమాన్ పరమం పరమద్యుతిః కస్మిన్ ధర్మే మయా స్థేయం ప్రజా సంరక్షతామునే. ఇక ఇంత దీర్ఘకాలంగా ఉపదేశాన్ని పొందిన తర్వాత ధర్మరాజు గారు, ఓ మార్కండేయ మహర్షి, మీరు చెప్పినటువంటి వాటలన్నీ కూడా చాలా మనోహరంగా ఉన్నాయి. ఏ విధంగా పరమాత్మ క్షయాన్ని చేస్తాడు, అనగా ప్రళయాన్ని చేస్తాడు, తదుపరి పరమాత్మ యొక్క సృష్టి క్రమం, ఇదంతా కూడా వింటూ ఉంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. కానీ నాకు ఒక మాటను సెలవేయండి. ఏ మార్గంలో ఉంటే నేను ధర్మాన్ని ఆచరించగలను
అటువంటి మార్గాన్ని నాకు ఉపదేశించండి. కథంచ వర్తమానో వై నచ్చైవేయం స్వధర్మతః. నేను ఏ మార్గాన్ని ఆచరిస్తే నా ధర్మం నుండి స్వధర్మం నుండి నేను చ్యుతిని పొందను, అనగా స్వధర్మం నుండి పక్కకు జరగకుండా నా ధర్మాన్ని చక్కగా ఆచరించేటువంటి ఒక ఉపాయాన్ని తెలపండి అని కోరిన తర్వాత మార్కండేయ మహర్షి గారు సమాధానమిస్తూ, మార్కండేయువాచ, సమస్త వేదాలు అలాగే సమస్త శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సారభూతమైనటువంటి మాటలను మార్కండేయ మహర్షి గారు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. దయావాన్ సర్వభూతేషు హితో రక్తోనుసూయకః సత్యవాదీ మృదుర్దాంతః ప్రజానాం రక్షణే రతః చరధర్మం త్యజాధర్మం పితॄన్ దేవాంశ్చ పూజయ. ఓ ధర్మరాజా, సమస్త ప్రాణులు, ఆ సమస్త ప్రాణులను కూడా నీ కుటుంబంగా భావించు, వాటిపై దయను కలిగి ఉండు, అందరి శ్రేయస్సును కాంక్షించు. ఎటువంటి జాతి భేదం లేదు, వర్ణభేదం లేదు, లింగ భేదం లేదు, అందరూ కూడా సుఖంగా ఉండాలి అనే ఒక కాంక్షను పొంది ఉండు. అందరి పట్ల నీకు ప్రేమ ఉండాలి, కానీ ద్వేషం అనేది ఉండకూడదు. ఎప్పుడు కూడా సత్యాన్ని పలుకు, నీవు సత్యాన్ని పలకాలి, నీ రాజ్యంలో ఉండేటువంటి అందరూ కూడా సత్యాన్ని పలకాలి. ఆ విధంగా నీవు ధర్మబద్ధంగా రాజ్యాన్ని నీవు నిర్వర్తించవలసి ఉంటుంది. అలాగే కోమలమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. ఎవరైనా ఏదైనా వచ్చి అడిగితే వారు వచ్చి అడిగిన విధానం కాస్త విచిత్రంగా ఉండవచ్చు, కానీ అప్పుడు కూడా నీవెంతో తితిక్షతో వారిని సమాధానపరచాలి. ఇంద్రియాల్ని నీ నిగ్రహంలో పెట్టుకోవలసి ఉంటుంది. ధర్మబద్ధంగా ప్రజాపాలన చేస్తూ ధర్మాచరణ చేయవయ్యా. అధర్మాన్ని దూరం నుండే నీవు వదిలివేయవలసి ఉంటుంది. దేవతలను పితృదేవతలను పూజించు, అనగా యజ్ఞయాగాదులు శ్రాద్ధకర్మలు వీటినన్నిటిని కూడా శాస్త్రంలో చెప్పిన విధంగా నీవు ఆచరించవలసి ఉంటుంది. ప్రమాదాత్ యత్కృతం తే భూత్ సమ్యక్ దానేన తజ్జయ అలం తే మాసమాశ్రిత్య సతతం పరవాన్ భవ. నీవెప్పుడు కూడా ఎవరైనా బాధపడితే వారికి చాలా బాగా దానాదులు ఇచ్చి వారిని మచ్చిక చేసుకోవాలి. ఎందుకంటే రాజ్యంలో ఉండేటువంటి ప్రజలు ఎంత బాధపడతారో రాజుకు కూడా అంతే అరిష్టాలు కూడా సంప్రాపిస్తాయి. కాబట్టి బాధపడ్డటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారి మనస్సును నీవు సమాధానపరచాలి. మరొక విషయాన్ని చెబుతాను వినవయ్యా. నేను రాజును అని విర్రవీగకుండా రాజుగా ఉన్నవారు ఎటువంటి భావనలు పొంది ఉండాలి అనే విషయాన్ని మార్కండేయ మహర్షి గారు చాలా చక్కగా చెప్తున్నారు. ఈ కాలంలో కూడా చాలామంది రాజులు ఈ విధంగా ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు. అంటే రాజుగా ఉన్నవాడు నేను అందరికీ ప్రభువుని, నేను పాలించేవాడిని అని అనుకోకుండా మీరందరూ కూడా మిమ్మల్ని సేవించే, అనగా మీ యొక్క సేవకుడిగా నాకు భాగ్యాన్ని ఇచ్చారు అని అనుకోవాలి. అటువంటి భావనని నీవు పొందు, అనగా రాజుగా నీవు పాలించడం కాదు, ప్రజలను సేవించడం నీ ధర్మము అని మార్కండేయ మహర్షి గారు చెబుతూ, విజిత్య పృథివీం సర్వాన్ మోదమానః సుఖీ భవ ఏష భూతో భవిష్యశ్చ ధర్మస్తే సముదీరితః. అలాగే ధర్మరాజా, ఈ భూమినంతటా కూడా జయాన్ని పొందు, అలాగే నీవు సంతోషంగా ఉండు, ప్రజలందరినీ కూడా సంతోషకరంగా రాజ్యాన్ని నీవు పాలించాలి. నేను ఏదైతే ధర్మాలను చెప్పానో ఈ ధర్మాలన్నీ కూడా పూర్వకాలంలో ఎందరో రాజులు వీటిని పాలించారు. భవిష్యత్తులో కూడా నీవు పాలిస్తావు. తదుపరి పరమాత్మ కల్కి రూపంలో వచ్చి పరమాత్మ కూడా ఇదే ధర్మాలను తను పాలిస్తాడు. నతేస్య విదితం కించిత్ అతీతా నాగతం భువి తస్మాధిమం పరిక్లేశం త్వంతాత హృదిమాకృతాః. భూత భవిష్యత్ వర్తమానాల్లో 3 కాలాల్లో కూడా ఎవరైతే రాజుగా ఉన్నవారు ఎటువంటి ధర్మాలైతే పాలించాలో ఆ ధర్మాలను నేను నీకు ఉపదేశించాను. ఈ ఉపదేశాలన్నీ కూడా నీకు తెలియని విషయాలు కావు. ఎందుకంటే బహువార స్మృతే సస్య ఫలబాహుల్య కారణాత్ అని చెప్పిన విధంగా మనకు తెలిసిన విషయాల్ని అనేక సార్లు వింటే ఫలం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆ విషయాన్ని కూడా మనకు దృఢంగా మారిపోతాయి. అందుకోసం నీ హృదయంలో ఉండేటువంటి క్లేశాలన్నీ కూడా దూరం చేసుకో. అనగా నీ భార్య అయినటువంటి ద్రౌపదీదేవికి జరిగేటటువంటి పరాభవం కానీ, వనవాసంలో నీవెంతో కష్టాలు పడుతున్నావు, ఈ కష్టాలు అలాగే ఈ యొక్క దుఃఖాల యొక్క కారణాలు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం అనేది పరమాత్మ యొక్క నియమం. కాబట్టి మీరెంతవరకు కూడా కష్టపడుతున్నారు అంటే రాబో కాలంలో మీకెంతో సుఖం మీకోసం ఎదురు చూస్తుంది. కాబట్టి దేనికోసం కూడా నీవు భయాన్ని పొందవద్దు. ప్రాజ్ఞాస్తాత నముహ్యంతి
కాలేనాపి ప్రపీడితాః ఏష కాలో మహాబాహో అపి సర్వదివౌకసాం. అసలు కాలానికి బద్ధుడే జీవుడు ఎన్నో సుఖాలను కానీ దుఃఖాన్ని కానీ పొందుతూ ఉంటాడు. కాలం అనేది ఎవరికి కూడా ఉల్లంఘనీయం కాదు. కాలో ఏషకాలో మహాబాహో అపి సర్వదివౌకసాం. దేవతలందరూ కూడా కాలానికి అవ్వవలసిందే. అందుకోసం విఘ్నత కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారు కూడా కాలాన్ని నిందించకుండా తమ యొక్క తలరాతని అని అనుకుంటూ సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ భోగించవలసి ఉంటుంది. అటువంటి ప్రాజ్ఞుడి నీవు కూడా. ముహ్యంతి ప్రజాస్తాత కాలేనాపి ప్రచోదితాః మా చ తత్రా విశంకాభూత్ యన్మయోక్తం తవానఘ. అలాగే ఎందరో సామాన్య ప్రజలు కూడా కాల ప్రభావం చేత ఆ కాలం యొక్క మాయలో పడి ఎందరో మోహాన్ని పొందుతూ ఉంటారు. నేను నీకు అన్ని విషయాలను చెప్పాను, అన్ని విషయాలు కూడా నీకు అర్థమైంది అని నేను అనుకుంటూ ఉన్నాను. అశక్యం మద్వచో హ్యేతత ధర్మలోపో భవేత్తవ జాతోసి ప్రథితే వంశే కురూణాం భరతర్షభ కర్మణా మనసా వాచ సర్వమేతత్ సమాచర. ఓ ధర్మరాజా, నా ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపదేశాలను ఎటువంటి శంక లేకుండా అనగా ఎటువంటి సందేహం లేకుండా నీవు వాటిని అమలు చెయ్యి. తద్వారా ధర్మబద్ధంగా నీవు రాజ్యాన్ని పరిపాలించగలుగుతావు. అలాగే నీవు జన్మించింది కూడా జాతోసి ప్రతిథే వంశే, ప్రసిద్ధమైనటువంటి చంద్రవంశంలో పుట్టావు కాబట్టి నీవు కర్మణ మనస వాచ ఈ అన్ని విషయాలను కూడా చక్కగా తెలుసుకుని వాటిని ధర్మాలను చక్కగా ఆచరించాలి అని మార్కండేయ మహర్షి గారు ఉపదేశించారు. తదుపరి యుధిష్ఠిరుడు ఎటువంటి మాటలను పలుకబోతున్నాడు అనే విషయాన్ని మనం తర్వాతి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య పాద పద్మములను సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh